హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీకర్ శ్రేయ చేతిని పట్టుకొని భోజనానికి రమ్మని పిలుస్తాడు. శ్రేయ కోపంగా చేతిని విడిపించుకొని ఆకలేస్తే తినడానికి, నిద్ర వస్తే నిద్రపోవడానికి, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళ కోసం బాధపడడానికి మాత్రమే మనం ఉన్నామా? అది తప్ప నా బతుక్కి సంతోషించడానికి ఇంకేమీ లేదా? ఈ ఇంటిని స్వర్గం అనుకొని ఆస్తిని ఆశయాలను చంపుకొని ఇక్కడే అడ్జస్ట్ అవుతూ ఎన్నాళ్ళు ఉండాలి? ఇక్కడుంటే మనం బాగుపడడం ఏంటి, సాధించడం ఏంటి అనే ఆలోచన నీకు రావడం లేదా అని శ్రేయ కోపంగా అంటుంది. అది కాదు శ్రేయ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని శ్రీకర్ అనగానే, ఏది కరెక్ట్ కాదు? మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండకపోవడం, గుంపులో గోవిందలాగా ఉండడం తప్ప మనకంటూ ఎలాంటి ఫీలింగు ఉండదా? జైల్లో కూడా 10 మంది ఖైదీలను ఒకే సెల్లో ఉంచారు. వాళ్ళకు కూడా కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. మనకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఇక్కడే ఈ కొంపలోనే అందరితో కలిసి ఉండాలా? మనం ఉండాల్సిన అవసరం ఏముంది? మీ నాన్న ఎవరికి ఇవ్వాల్సిన ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తే మనకు రావాల్సిన వాటాని తీసుకొని బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉందామనుకున్నాం. నేను అడిగితే ఎవరికి లెక్క లేకుండా అయిపోయింది. నిన్నేమో అడగమంటే ఇప్పుడున్న పరిస్థితులు బాగలేవు, ముహూర్తం చూసుకొని అడుగుతాను అంటావు. నేను చెప్పిన వెంటనే నువ్వు అడుగుంటే మీ నాన్న మనకు రావాల్సిన ఆస్తిని వెంటనే ఇచ్చేసేవాడు. హ్యాపీగా బయటికి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఏమైందో చూసావా? ఆస్తిని పంచకుండా మీ నాన్న కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలో నుంచి బయటకు వస్తారో లేదో తెలియదు, అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు. ఆస్తులు పంచకుండా మీ నాన్న పోతే అని శ్రేయ అనగానే శ్రీకర్ కోపంగా చెయ్యి పైకెత్తి శ్రేయ కోపంగా అరుస్తాడు. తర్వాత ఛ, నీకు ఆస్తి మీద ఆశ తప్ప మరో ధ్యాస లేదా? ఆశపడడంలో తప్పు లేదు, కానీ ఇంటి పరిస్థితులు, నాన్నగారి ఆరోగ్యం ఇవేవి అవసరం లేదా నీకు? ఇంకొకసారి మా నాన్న గురించి తలతిక్కగా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా అని చెప్పేసి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.